వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పలు జిల్లాల్లో హోలీ పండుగ సంబరాలు. వేకోజామ్ నుంచే మార్వాడీల సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు. అనుమానాస్పదంగా సంధ్య ఎక్కువ బస్. గాజువాక నియోజకవర్గంలో రెండోసారి వైసీపీ జెండా ఎగరాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మాజీ సమన్వయకర్త ఉరుకుటి రామచంద్రరావు చాందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తాను గాజువాక నియోజకవర్గం రావాల్సి వచ్చిందని తెలియజేశారు. గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతల నుంచి ఉరుకుటి చాందును తప్పించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య తనకు ఆ బాధ్యతలు అప్పగించారని, ఈ విషయంలో చాందు కుటుంబం ఎంతో బాధపడిందో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉరుకుటి చాందు ఆయన తండ్రి అప్పారావును స్వయంగా పిలిచి మాట్లాడారని, వారికి త్వరలోనే మేలు చేస్తారని హామీ ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తామంతా పనిచేస్తున్నామని, తమ మధ్య ఉన్న మనస్పర్ధలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. తనకు సీటు దక్కని సమయంలో చాలా మంది తనను చిన్నచూపు చూశారని, అనేక విమర్శలు చేశారని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కొంతమంది తీవ్ర విమర్శలు చేసినప్పుడు వాటిని ప్రతిఘటించేందుకు మాత్రమే తాను మాట్లాడవలసి వచ్చిందని అమర్నాథ్ చెప్పారు. ఎవరు ఎన్ని మాట్లాడినా తాను మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగారని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ విజయం చాలా అవసరమని, పార్టీ అధికారంలోకి వస్తేనే గాజువాక నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన వివరించారు. ఇచ్చిన తర్వాత ఏదైతే గాజువాకలో ఉన్న ప్రధానమైన 4 కుటుంబాలు రాజకీయంగా మొదటి నుంచి కూడా గుడివాడ కుటుంబం, తిప్పల కుటుంబం, పల్లా కుటుంబం, ఉరుకుటి కుటుంబం. అయితే వాళ్ళందరూ కూడా వారి యొక్క కుటుంబాల నుంచి అందరూ కూడా ఎమ్మెల్యేగా అన్ని కూడా బాగుగా నుంచి ఉన్నారు. మనకి చెప్పిన కోరిక మన 2009లో నాటకం పూర్తయింది. ఈసారి ఎలాగైనా సరే దాన్ని నెరవేర్చుకుందాం, మన కుటుంబం నుంచి కూడా ఆ ఎమ్మెల్యేగా చేశారని చెప్పి అనే ఒక పేరుని మనం గాజువాక చరిత్రలో అక్కడ చరిత్రలో మన పేరు ఎక్కించుకుందనే ఉద్దేశంతో నా వెంట ఈ 3 నెలలు కూడా మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మా అభిమానులు కావచ్చు, ఎన్నో సంవత్సరాలు బట్టి మరి మా నాన్నగారిని అభిమానించే వారు కావచ్చు, అందరూ కూడా నా వెంట నడిచి వారందరూ కూడా ఆశీస్సులు అందించి ఎంతో నాకు నా ఆత్మస్థైర్యం, ఆత్మస్ఫూర్తి, పట్టుదల కలిపారు. వారు ఈ 3 నెలలు కూడా నేను చేసిన సమాజంలో బాధ్యత 3 నెలలు కూడా వారు నాకు నా వెంట నుంచి నాకు ఆత్మస్థైర్యం చెప్పిన మాటలను ముందుకు నడిపించాయి. అంటే జరిగిన పరిణామాలు కొన్ని ఇక్కడ అభ్యర్థి ఉండగా మనం చెప్పకూడదు, కానీ కూడా కొన్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి పైపైన నేను మాట్లాడదలుచుకున్నాను. ఎంతో మరి నన్ను ఆడదొక్కేందుకు ప్రయత్నాలు చేసినా సరే మరి నేను ముందుకు వెళ్ళానంటే ఎందుకంటే ఎంతో కూడా నా వెంటనే తెరవబడి ఈరోజు అన్ని నుంచి అన్నప్పటి వరకు అన్ని వార్తల నుంచి కూడా నాకు నిజంగా కొంతమంది నాయకులు అయితే మరి నాకు సపోర్ట్ చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంలో కూడా 90% పైగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న నిజంగా నా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ యొక్క క్రమంలో వారికి కూడా కొంత అనుమానం ఉంది. వారిని మీ వెంటనే నడిచాం, రేపొద్దున మాకు కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పాను. నాకు కూడా చాలాసార్లు అందరూ ఫోన్ చేసి మీరేంటి ఇంకా రావట్లేదు, అమ్మగారిని కలవట్లేదు, అమ్మగారు అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ కలిసేస్తున్నారు, మీరు ఎప్పుడు మరి మనం వెళ్దాం, మాకు అమ్మగారు తెలియదు, మీరు పరిచయం చేయండి తీసుకెళ్ళని చెప్పని చాలా మంది
ఆ సందర్భంలో ఫోన్లు చేశారు. తర్వాత ఇంకోటి మీరేంటి మరి మీ నిర్ణయం మా నిర్ణయం మరి ఏం చేయాలి బాధ్యతలు చేపట్టినటువంటి తరుణంలో తనతో పాటు అడుగులో అడుగు వేసి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి, నాయకుడికి, అభిమానికి, కార్యకర్తకి, సోదరిమణి మహిళా నాయకురాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా పార్టీ మిత్రులకు, మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. జరిగినటువంటి రాజకీయ పరిణామాల గురించి, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి, ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందు నిలబడేటువంటి పరిస్థితులకి అనేక రాజకీయ పరమైనటువంటి కారణాలు మీ అందరికీ తెలిసినటువంటివే. నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నేనైతే మొన్న 7వ తారీఖున అనకాపల్లిలో సమావేశం అయినప్పుడు చాలా క్లియర్ గా నా స్టాండ్ ని ప్రజలను ఉద్దేశిస్తూ రాష్ట్ర ప్రజలు చూస్తుండగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈసారి జరగబోయేటువంటి ఎన్నిక చాలా కీలకమైనటువంటిది. ఈ రాష్ట్రానికి మీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రెండోసారి రాష్ట్రానికి రావడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో నన్ను పార్టీకి ఉపయోగించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల గెలుపు కోసం నేను మీకు ఉపయోగపడతాను. అవసరమైతే పోటీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా మీకోసం కష్టపడతాను అనేటువంటి మాట నేను మొన్న 7వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే చెప్పడం జరిగింది. ఎందుకంటే చందుని డిసెంబర్ 11వ తారీఖున గాజువాక ఇన్ఛార్జిగా ప్రకటించారు. జనవరి 2వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా భరత్ను ప్రకటించారు. జనవరి 2వ తారీఖున భరత్ని ప్రకటించినటువంటి రోజు నుంచి మొన్న మార్చి 12వ తారీఖు సాయంత్రం గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించినంత వరకు మీకు తెలుసు, నా మీద ఏ రకంగా ఎన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని టీవీల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అనేటువంటిది కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మంత్రిగా ఉన్నాడు, సీట్ ఇవ్వలేదని ఒకరు, లేదా అనకాపల్లిలో తీసేశారు, ఇంకెక్కడ పెట్టలేదన్నటువంటి వారు కొంతమంది, ఈ రకంగా అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాన్ని నా మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ పోర్టుకు మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు బంధువులది. బ్రెజిల్ అధ్యక్షుడిని అభినందిస్తూ ట్వీట్ చేస్తే తప్పుగా చిత్రీకరిస్తారా? 14 ఏళ్ల సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు చేయాల్సిన విమర్శలా ఇవి అని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంటర్పోల్ వాళ్ళు మన సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ వాళ్ళు దాన్ని రైడ్ చేస్తే దాని వెనుక బయటపడినటువంటి వాస్తవం చెందినటువంటి వాళ్ళ కంపెనీలే అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వీటినన్నీ కలిపి బ్రిక్స్ అంటారు. దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. నాకున్న అలవాటు ఏందనంటే, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడిని ఒక నాయకుడిగా నేను పరిగణించట్లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి విమర్శన ఇది. రాజంపేట మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్ చప్పిడి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో భాగంగా
రాజంపేట యువ నాయకుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తనయుడు ఆకేపాటి సాయి భరత్ రెడ్డి ప్రతి గడపకు వెళ్లి తన తండ్రి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి గత 40 సంవత్సరాలుగా రాజంపేట ప్రజలకు సేవ చేస్తున్నారని గుర్తు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, తమ అమూల్యమైన ఓటు మా తండ్రి గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రతి ఓటరుకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు సప్పిడి సుధాకర్ రెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణం 7వ వార్డులో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ర, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల మధ్య హోలీ సంబరాలు జరుపుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీహెచ్ వైద్యుడు డాక్టర్ భవానీ శంకర్ సస్పెండ్ అయ్యారు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు. డిఎంఏ నుంచి వచ్చిన ఉత్తర్వులను డాక్టర్ భవానీ శంకర్కు అందజేసిన ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి పుచ్చిరాజు. విజయనగరం జిల్లా కేంద్రంలో హోలీ పండుగ సంబరాలను తెల్లవారుజాము నుంచి మార్వాడీలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు. నగరంలోని కంటోన్మెంట్ వద్ద ఉన్న దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసి మంటను ఏర్పాటు చేసి దానికి పూజలు చేశారు. మంట చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మనం సంక్రాంతి ముందు భోగి మంటను ఎలా వేస్తామో హోలీ పండుగ ముందు వీరు మంటను వేసి ఈ విధంగా హోలీని ప్రారంభిస్తారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. ఓం తజిరమార్పణమస్సో గౌండిలిగోత్రోవస్య అగ్నిదేవతాభ్యో నమః. హరి ఓం తజిరమార్పణమస్సో ఆగమార్థంతు దేవానాం సమర్పయామి. ముఖే మాజినీయం సమర్పయామి. రత్నసింహాసనం సమర్పయామి. ఓం గంగా యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలాస్మిన్ సన్నిధం కురు. హరి ఓం తజిరమార్పణమస్సో సమదేవతాభ్యో నమః. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. श्वेतवरः कल्पे वैव समन्तरे कलिगे प्रसम्पादे जम्बुद्वे फाल्गुणमासे कृष्णपक्षे वासरः तव श्रीमान् गोत्रः चिद्गोत्रो वैश्य लक्ष्मीनारायण देवताभ्यो नमः. ओं तजिरमार्पणमस्सो गौंडिलिगोत्रो वैश्य अग्निदेवताभ्यो नमः. हरि ओं तजिरमार्पणमस्सो आगमार्थंतु देवानां समर्पयामि. मुखे माजिनीयं समर्पयामि. रत्नसिंहासनं समर्पयामि. ओं गंगा यमुना चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलास्मिन् सन्निधं कुरु. हरि ओं तजिरमार्पणमस्सो समदेवताभ्यो नमः. ओं केशवाय नमः. नारायणाय नमः. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు కడపలో పేద పద్మశాలి కుటుంబ ఆత్మహత్య చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘనబాబు మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు చేసిన ఉద్దాంతంపై ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై బాధ కలిగించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ యాక్ట్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు దారదత్తం చేశారు.
సివిల్ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ప్రభుత్వ కనుసైగలో జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్నం డ్రగ్స్ హబ్ గా తయారవుతుంది. ఈ రోజు విశాఖలో గంజాయి డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతున్నాయి. గంజాయి డ్రగ్స్ మూలాలు విశాఖ నుంచి జరుగుతున్నాయి. డ్రగ్స్ క్యాపిటల్ గా విశాఖ హబ్ తయారవుతుంది అని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అభద్రత ఉందో దానికి జోడించే విధంగా, ఆస్కారం ఇచ్చే విధంగా ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ 512 తీసుకొచ్చారో ఆ యాక్ట్ని కూడా ఈరోజు పూర్తిగా రహస్యంగానే ఉంచారు. దానికి కారణాలు ఏమైనా ఈరోజు దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు రెవెన్యూ అధికారులు చేసిన ఒక ఉదంతం, అంటే ప్రభుత్వ పెద్దలు జోక్యంతో ఒక కుటుంబం ఈరోజు ఆత్మహత్య పాలయ్యారు. వారికి ఉండేటువంటి ఒక్కసారిగా వారి రికార్డుల్లో వారి పేరు మార్చి వేరే వారికి ఇవ్వడం అనేటువంటి తెలిసి తట్టుకోలేక ఈరోజు ఒక కుటుంబం చనిపోయిందని అంటే, మీరు ఏదైతే యాక్ట్ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే సివిల్ తగాయిదాలు తీర్చే క్రమంలో సివిల్ కోర్టులకు ఉండేటువంటి అధికారాలు కుదిస్తూ ఇచ్చినటువంటి జీవో, అంటే ల్యాండ్ టైటిలింగ్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసుకొని వారి ద్వారా ఈ సివిల్ తగాదాలు క్లియర్ చేస్తామనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారంటేనే ప్రతి ఒక్కరు కూడా అన్ని వ్యవస్థలు అందరూ ఈ దేశంలో ఎలా డ్రగ్స్ వస్తున్నాయి అనేటువంటి భావంతో ఉండేటువంటి వాటికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఇది విశాఖ కేంద్రంగానే జరుగుతుందనేటువంటిది నేరుగా సిబిఐ వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఒక కంటైనర్ని సీజ్ చేయడమే కాకుండా అందులో కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటిది నిర్ధారించిన తర్వాత ఈరోజు వ్యవస్థలు ఏ రకంగా పర్మిట్ చేస్తున్నాయి, రాష్ట్రంలో విచ్చలవిడిగా, ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే విచ్చలవిడిగా, నేను కూడా చూశారు, కొత్తపాలెంలోనే గంజాయి పెద్ద ఎత్తున డబ్బు దొరకడం మన ఊరు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే మెకానిజం, ఆ పోలీసు వ్యవస్థకి ఫ్రీడమ్ లేదు, ప్రభుత్వ అజమాయిషిలో కనుసన్నలో నడుస్తుందనేటువంటిది నిదర్శనం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే, అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం లాంటి పోర్ట్ సిటీలో బయట దేశాల నుంచి వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి అవి అవకాశంగా తీసుకొని మన రాష్ట్రంలో ప్రవేశించడమే కాకుండా అది విశాఖ నుంచే ఈ మూలాలు అనేటువంటి ఏర్పడడం చాలా బాధాకరం. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి, చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కసారి ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళా మానిపించడానికి చేసేటువంటి అనేక ఇబ్బందులు, యువతకి ఇంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ విచ్చలవిడిగా ఇన్ని కేజీలు, ఇన్ని టన్నుల రూపంలో రాష్ట్రంలోకి వస్తుందని అంటే, ముఖ్యంగా విశాఖ మీదుగా అది వెళ్తుందని అంటే, దీన్ని బట్టి మనం అందరం కూడా చూసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి అంటే కేవలం ఒక ఆదాయాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని, ఇక్కడ ఉండేటువంటి మనుషుల భవిష్యత్తుని మరి పెట్టుబడిగా పెట్టుకొని ఈరోజు ఆదాయం సమీకరించుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చేయటం వల్ల ఈరోజు ఇంత విచ్చలవిడిగా గంజాయికి ఒక పెద్ద కేంద్రంగా ఈరోజు అనుకుంటే ఆఖరికి డ్రగ్స్ క్యాపిటల్గా వైజాగ్ తయారైంది. సో ఆ రకంగా ఈ జరగటం వెనుక అంటే ఇంతకుముందు కూడా ఒక అవకాశం కలిగింది. ఎప్పుడైతే ముద్రాపోర్ట్ నుంచి డైరెక్ట్గా ఒక శాసనసభ్యునికి ఉన్నప్పుడు ఈరోజు దీనిలో కూడా ఈరోజు బ్రెజిల్ నుంచి రావటం, దానిలో భాగంగా ఇక్కడ కూడా దాన్ని నిలిపివేయటం ఉండేటువంటి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెస్ కాలనీలో గత 3 రోజులుగా శాంతి ఆక్వా స్పోర్ట్ పరిశ్రమకు చెందిన బస్సు ఉండడం ఆదివారం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో భారీగా డ్రగ్స్ నిల్వలు ఉండటాన్ని గుర్తించడం, సిబిఐ అధికారులు శాంతి ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్ధారించడం తెలిసిందే. దీంతో 2 రోజుల పాటు సిబిఐ అధికారుల బృందం మూలపేటలో ఉన్న శాంతి ఆక్వా ఎక్స్పోర్ట్ పరిశ్రమలో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆ పరిశ్రమకు చెందిన బస్సు 3 రోజులుగా ఓ ప్రాంతంలో నిలిపి ఉండటం అనుమానాస్పదంగా మారింది. స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెలను పరిశీలించారు.
ఒక్కో పెట్టెలో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్ బుక్లు ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ స్వామినాయుడు పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపి ఉంచడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులకు గురవడంతో 3 రోజులుగా అక్కడే పార్కింగ్ చేయాల్సి వచ్చిందని ప్రతినిధులు తెలిపినట్లు ఎస్ఐ చెప్పారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సు రికార్డులను అప్పగించినట్లు వివరించారు. ఇప్పుడు తెచ్చారండి బస్సు 3 రోజులు అయిందా? 3 రోజుల నుంచి ఇక్కడ ఉందా? దాంట్లో బాగా పెట్టారు. ఎవరు డ్రైవరు? తాళం ఏమన్నా కదా? నేను ఎక్కడ ఉన్నారండి? బస్సు అడ్డుకుంటున్నారమ్మా. మంచి బస్సు ఉంటుంది కదా, ఫస్ట్ బస్సు. డ్రైవర్ సీట్లో తీయాలో కరెక్ట్ టైంకి ఫోన్ ఆగుండిపోయిన అక్కడ ఏమన్నా చెప్పండి. ఏమన్నా ఒకటి ఓపెన్ అన్న చెప్పనా ఎందుకన్నా చేతుల మడ్డలో బట్టి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలో అనుమతులు లేని అక్రమ చేపల పెంపకానికి చికెన్ వ్యర్థ పదార్థాలు తరలిస్తున్న ఆటోను పట్టుకుని దేవరాపల్లి పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.